కొంచెం టఫ్, కొంచెం క్లిష్టమైన వాక్యాన్ని నేర్చుకుంటా ఉన్నామండి. మీరు ఇది కేవలం ఇక్కడ వింటమే కాదు, విన్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని మీద కొంచెం వర్క్ చేయకపోతే దీనివల్ల ఉపయోగం ఉండదు. ఓకే, అన్యజనుల యొక్క పరిపాలన ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చిందని, అది ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో దానికి కారణాలు మనం వెతుక్కుంటా ఉన్నాం. అప్పుడెప్పుడు 3000 సంవత్సరాల క్రితము, 2500 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలీల మీద ఎవరు పరిపాలన చేస్తే మనకెందుకు అని అనుకుంటే, ఇది బైబిల్లో ఉన్న చరిత్ర. బైబిల్లో ఉన్నది దేవుడు మనకెందుకు ఇచ్చాడంటే, చరిత్రని దేవుని కొరకు సిద్ధపడుతున్న మనం ఇంతకుముందు మన పితరులు చేసిన, మన యాన్సిస్టర్స్ చేసిన తప్పులు మనం చేయకుండా, వారు ఏ రకంగా అయితే దేవుని కృపన్నా కానీ వాళ్ళు తప్పిపోయారో, మనం అలా తప్పిపోకుండా జాగ్రత్త పడటానికి. ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అని, న్యూస్ ఈజ్ ఓల్డ్ న్యూస్, న్యూస్ ఈజ్ ఓల్డ్ న్యూస్ టు న్యూ పీపుల్ అని మాల్కమ్ మగ్రిడ్జ్ అనే ఒక బ్రిటిష్ జర్నలిస్ట్, ఆయన సేవకుడు, ఆయన చెప్పాడు. క్రొత్త న్యూస్ అంట పాతదే కానీ కొత్త వాళ్ళకి వినిపిస్తే అది కొత్తగా ఉంటుందని. న్యూ న్యూస్ ఈజ్ ఓల్డ్ న్యూస్ టు న్యూ పీపుల్ అన్నాడు ఆయన. చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. అదే పరిస్థితుల్లో మనం కూడా ఉండటానికి ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, ఆల్రెడీ ఉంటున్నాము. సో దాన్ని అర్థం చేసుకోవడానికి, మనకుండే పరిస్థితులను అవగాహన చేసుకోవడానికి మనం ఈ చరిత్రని ఇంత క్లియర్గా చదవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బబులోను రాజ్యం ఇజ్రాయెల్ మీద పరిపాలన చేసిందని, ఈ ఇజ్రాయేలీని పరిపాలన చేసేటప్పుడు 3 దఫాలుగా, అంటే 3 స్టేజెస్లో ఈ నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడించి, దాన్ని ఇంగ్లీష్లో సీజ్ అంటారు, సీజ్ చేయడం అంటారు. సీజ్ అంటే అర్థం ఏంటంటే దాన్ని ఎటు కదలనీయకుండా కట్టడి చేయడం. అట్లాంటి కట్టడి 3 సార్లు చేశాడని. మొట్టమొదటిది యెహోయాకీము టైంలో నెబుకద్నెజరు యెరూషలేముని కట్టడి చేసి, సీజ్ చేసి, ఈ యెహోయాకీముని అక్కడ ఒక వాజల్ కింగ్, అంటే నామమార్తపు రాజుగా, ఆయన కింద పనిచేసేవాడిగా అక్కడ యెహోయాకీముని పెట్టాడని. పెట్టి ఈ టైంలో ఏమైంది, యాక్చువల్గా యెహోయాకీముని కూడా చెరలో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. ఈ లోపల నెబుకద్నెజరు వాళ్ళ నాన్న చచ్చిపోతాడు. చచ్చిపోయిన న్యూస్ విని ఈయన గబగబా రాజుగా, అంటే ఈయన అప్పుడు దాకా రాజు అంటే వాళ్ళ నాన్న నెబుకోలేజర్ అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన వాళ్ళ ఫాదరు, ఆయన రాజుగా ఉంటాడు. ఆయన కింద మెయిన్ చీఫ్ కమాండెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ రాజ్యాన్ని ఆయన వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు రాజుగా అభిషేకించబట్టడానికి గబగబా వెళ్ళాల్సి వచ్చి యెహోయాకీముని ఏం చేస్తాడంటే, ఒక నామమార్తపు రాజుగా, ఒక వాజల్ కింగ్గా అక్కడ పెట్టి వెళ్ళిపోతా నెబుకద్నెజరు బేసికల్గా మంచి ఆర్కిటెక్ట్, కన్స్ట్రక్షన్స్ చేయడం అనేది ఆయనకి చాలా ఇంట్రెస్ట్. సో ఆయన కొత్తగా కట్టుకుంటున్న మ్యూజియంలో వస్తువుల కోసం దేవుని మందిరంలో ఉన్న కొన్ని వస్తువులను ఆయన తీసుకుని వెళ్ళిపోతా రాజరికపు, అంటే నోబుల్ ఫ్యామిలీస్లో ఉన్న యవ్వనస్తుల్ని అందరినీ ఆయన తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళలోనే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఈ ఫస్ట్ టైము వెళ్ళిన వాళ్ళతో వెళ్ళిపోయారని. నామమార్తముగా అక్కడ యెహోయాకీముని రాజుగా పెడితే ఈయన ఏం చేశాడు అంటే 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొదటి 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు కానీ, 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడు కానీ, 3వ సంవత్సరం నుంచి
ఈయన నెబుకద్నెజర్కి ఎదురు తిరగటం మొదలుపెట్టాడు. ఆ టైంలో ఇర్మియా ప్రవక్త అక్కడ పనిచేస్తూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. యెహోయాకీము అంటే జోషయా టైం నుంచి ఆయన ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. ఈయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు, దేవుడి మాట చెప్తున్నాను ఒకడే ఉన్నాడు ఒక ప్రవక్త. ఆ టైంలో యెహోయాకీము ఇర్మియా మాట వినకపోవడానికి కారణం ఏంటి అంటే, చాలామంది అబద్ధ ప్రవక్తలు ఉండి దేవుడు నీకు రాజ్యం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు, నువ్వు రాజువి, నువ్వు దేవుడు బిడ్డవి, నువ్వు వాడి కింద ఈడి కింద ఉండేదేంటి, నీ రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు, దేవుడు బిడ్డలు అంటే ఇట్లా తక్కువగా ఉండరు. ఇప్పుడు చెప్తున్నారు చూసారా, దేవుడు బిడ్డలు అంటే ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు. అదే ప్రవచనాలు ఆ టైంలో చెప్పేవాళ్ళు. ఇర్మియా ఒక్కడే ఏం చెప్తున్నాడంటే, నెబుకద్నెజరు దేవుని యొక్క సేవకుడు, దేవుడే ఆయన్ని పంపిస్తున్నాడు, నువ్వు ఆయనకి లోబడు అని చెప్పి ఇర్మియా ఒక్కడే చెప్తుంటే, ఇర్మియా ఒక్కడిది అన్ఫెమిలియర్ మెసేజ్ అయిపోయింది ఆ టైంలో. ఈయన ఒక్కడే కొంచెం తేడాగా చెప్తున్నాడు. రాజు ఇర్మియాని తన్నడమే మొదలుపెట్టాడు, కానీ ఇర్మియా చెప్పిన మాట వినలా. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఇర్మియా రాజు దగ్గరికి వచ్చి యెహోయాకీం దగ్గరికి వచ్చి, లేదు లేదు దేవుడు నీకు రాజ్యం ఇచ్చేస్తాడు, దేవుడు బిడ్డలు అంటే ఎట్లా ఉండాలా, తగ్గి ఉండకూడదు, కింద ఉండకూడదు, మనమే టాప్ ఉండాలని ఈయనకి లేనిపోయిన తప్పుడు ప్రవచనాలు చెప్తుంటే, ఈ తప్పుడు ప్రవచనాలు వింటా యెహోయాకీం ఏం చేశాడంటే రెబల్ అయ్యాడు. రెబల్ అయిన తర్వాత దగ్గర 5 సంవత్సరాలు మళ్ళీ బ్యాటిల్, అంటే యుద్ధం అని కాదు, మళ్ళీ నెబుకద్నెజర్ మళ్ళీ ఇంకొకసారి కట్టడి చేశాడు. కట్టడి చేసి ఒకలాంటి యుద్ధమే జరిగినట్టు జరుగుతూ ఉండింది. ఆ యుద్ధం మధ్యలో యెహోయాకీం చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాడు. 5 సంవత్సరాలు జరిగిన కట్టడిలో మిగతా 3 సంవత్సరాలు ఆయన కొడుకు రాజ్యంలోకి వస్తాడు. ఆయన కొడుకు యెహోయాకీను రాజ్యంలోకి వచ్చినప్పుడు యెరూషలేం ఎట్లుంటుందంటే నెబుకద్నెజర్ చేత కట్టడి చేయబడి రెబల్ అయినందుకు వాళ్ళ నాన్న ఆల్రెడీ చచ్చిపోయిన పరిస్థితి. యాక్చువల్గా స్టడీ చేస్తూ ఉంటే నేను 70 సంవత్సరాలు దేవుడు సబ్బాతు విశ్రాంతి దేశానికి ఇచ్చాడన్న విషయాన్ని చెప్పా. బైబిల్లో 2 70 సంవత్సరాల పీరియడ్స్ కనిపించినాయండి. 2 70 సంవత్సరాల పీరియడ్స్ కనిపించినాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే సర్విట్యూడ్ ఆఫ్ ద నేషన్ అంటారు దీన్ని. ఇది అంటే మొదటి కట్టడి జరిగినప్పటి నుంచి 70 సంవత్సరాలు టైము. దీన్ని తెలుగులో ఏమంటారంటే దేశం యొక్క బానిసత్వము అంటారు, సర్విట్యూడ్ ఆఫ్ ద నేషన్ అంటారు. ఈ 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశము బబులోను దేశానికి బానిసగా మారింది. ఇది ఎందుకు మారింది అంటానికి, ఇట్లా మారుతుంది 70 సంవత్సరాలు మీరు బానిసలుగా ఉండాల్సి వస్తుందని చెప్పి ఇర్మియా భక్తుడు ఇచ్చిన ప్రవచనం ఉందండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చూడండి, మొదటి వచనం నుంచి చదవండి. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము 4వ సంవత్సరమున. ఎవరిది? యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము. సో ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది ఇది? యెహోయాకీము టైంలో వచ్చింది. సో చదవండమ్మా. 4వ సంవత్సరమున అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరి గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. యూదా ప్రజలందరి గురించి ఇర్మియాకి ప్రత్యక్షమైన వాక్కు. ప్రవక్త అయిన ఇర్మియా యూదా ప్రజలందరితోనూ యెరూషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించెను. ఆమోసు కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. ఎక్కడి నుంచి మొదలుకొనండి? ఇంకొకసారి చదవండి అన్నమాట. ఆమోసు కుమారుడు ఎవరు? ఈయన ఆమోసు కుమారుడు యూదా రాజునైన యోషియా కాలం నుంచి 13వ సంవత్సరము మొదలుకొని, ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు ఉన్న 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు, అంటే యెహోయాకీం వరకు. అర్థమవుతుందా? సో ఆయన ఉన్నంత వరకు ఎన్ని సంవత్సరాలంట? ఈ 23 సంవత్సరములు. 23 సంవత్సరాలు
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షం అవుతా ఉంది. ఈయన 23 సంవత్సరాలు చెబుతానే ఉన్నాడు ఇజ్రాయేల్ యోధా వాళ్ళకి. ఏమని చెప్తున్నాడు? నేను పెందల కాడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను. పోనీ మీరు ఎప్పుడో అలసిపోయినప్పుడో కాదు, పొద్దున్నే లెగిసి మీరు పనులు మొదలు పెట్టుకునే టైంకే నేను మీకు ఈ మాట చెప్తా ఉన్నా. ఎన్ని సంవత్సరాల నుంచి? 23 సంవత్సరాల నుంచి. మీరు వినకపోతిరి, అయినా మీరు వెళ్ళా. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండునట్లు నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండునట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన ఈ దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. ఎంతమందిని పంపించాడు చూడండి. ఆమోస్ టైం నుంచి జెఫనియా వచ్చాడు, యోవేలు వచ్చాడు, హబకోక్ వచ్చాడు, ఇర్మియా మాట్లాడుతున్నాడు. అంతేనా? ఇర్మియా మాట్లాడుతున్నాడు. సేవకులందరిని పంపించాడు. నేను మీకు ఇచ్చిన వాగ్దాన దేశంలో మీరు ఉండాలంటే మీరు ఇట్లాంటి పనులు చేయొద్దని, ఏమేం చేయొద్దో, ఎట్లా ఉండాలో 23 సంవత్సరాలు చెప్పినా కానీ వీళ్ళు వినకపోతే ఏమైంది? మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవి యొగ్గకుంటిరి. అయితే వినటానికి కూడా చెవి యొగ్గకుంటారా? అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపకపోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా. చూడండి ఇక్కడ అడ్రస్ ఎట్లా ఉంటుంది చూడండి. అప్పుడు దాకా యెహోవా చెప్పిన మాట వినలేదు. సో ఇప్పుడు ఆయన ప్రజెంట్ చేసుకునే విధానం వేరుగుంటుంది. ఎట్లా ఉంటున్నాడు ఆయన? సైన్యములకు అధిపతి. వాళ్ళు వ్యతిరేకులు అయిపోయారు, దేవుడు వాళ్ళ మీద సైన్యములకు అధిపతి యెహోవా. శత్రువుల మీద ఎట్లయితే యుద్ధం చేయాల్సి వస్తుందో ఆయన పక్షాన్ని అనుకోండి వెళ్ళి అవతల సైడ్ నుంచున్నారు. ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఏమైపోయాడు? సో సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలను ఆలకింపకపోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబుకద్రెజరును బబులోను రాజుకు నంపించుచున్నాను. చూడండి ఇక్కడ యెరూషలేము ఉంది, ఈ సర్కిల్ ఇదంతా అసిరియా రాజ్యం ఉండేది. దీంట్లో బబులోను ఇది ఎక్కడుంది? నార్త్లో ఉంది. అంతేనా? ఈ ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళందరినీ, నార్త్లో ఉన్న వాళ్ళందరినీ నేను మీ మీదకి పంపించబోతున్నాను అని చెప్పి దేవుడు చాలా క్లియర్గా చెప్పాడా? చదవండి అమ్మా. ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను. ఈ జనులను శాపగ్రస్తులుగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికి పాడుగాను ఉండజేసేదను. సంతోష నాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ల ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఎన్ని సంవత్సరాలండి? 70 years. చాలా క్లియర్గా దేవుడు ముందుగానే చెప్పాడు. 70 సంవత్సరాలు బానిసత్వంలోకి మీరు వెళ్తారు. నేను ఈ స్క్రిప్చర్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే దేవుని మాట ఎంత పర్ఫెక్ట్గా, ప్రిసైజ్డ్గా, తూచా తప్పకుండా జరుగుద్దో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చివరి దినాల్లో కూడా ఎలా ఉండబోతున్నాయో, ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్పాడు. సో దేవుని యొక్క మాట ఎలా నెరవేర్చబడుతుందో దానికి కావాల్సిన సాక్ష్యాన్ని మీ ముందు చూపించడానికి నేను ఇది తీసుకున్నా. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలా? యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత, దాని తర్వాత ఏం జరగబోతుందో కూడా చెప్తున్నాడు చూడండి. వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును. వీళ్ళు మాత్రమే కాదు, బబులోను రాజుని, బబులోను కల్దీయులు కూడా తర్వాత నేను
శిక్షిస్తానా? ఆ దేశము ఎప్పుడు పాడుగా నుండునట్లు నియమింతును. ఆ దేశము ఎప్పుడు పాడుగా ఉండునట్లు. ఇప్పుడు ఇది ప్రస్తుతం ఉన్న మ్యాప్ అండి. ఇది బాగ్దాద్, ఇరాక్లో. బబులోను అంటే ఈ బాగ్దాద్కి కొంచెం కిందగా ఇక్కడెక్కడ ఉంటుంది. ఆ పట్టణం పాడైపోయింది. అప్పటి నుంచి ఇంతవరకు అది సెట్ కాలేదు. సద్దాం హుసేన్ ఉన్నప్పుడు, సద్దాం హుసేన్ ఈ నెబుకద్నెజరు వంశానికి సంబంధించినవాడు. ఇది నా మాట కాదు, బీబీసీలో దీని గురించి ఒకసారి పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు. నిమ్రోద్ రాజుండేవాడు, తెలుసు కదా. నిమ్రోద్ వంశంలో వాడు నెబుకద్నెజరు, నెబుకద్నెజరు వంశంలో వాడు సద్దాం హుసేన్. సద్దాం హుసేన్ మళ్ళీ ఈ పాత బబులోను పట్టణాన్ని కట్టడానికి మళ్ళీ స్టార్ట్ చేశాడు. నెబుకద్నెజర్ 2 అని ఇటుకల మీద వేసుకుని దాని మీద బీబీసీలో ఒక రిపోర్ట్ వచ్చింది. కట్టడం మొదలుపెట్టాడు. ఆ టైంలో యుద్ధం వచ్చింది. నెబుకద్నెజర్ పట్టుకొని ఉన్నాడు. మళ్ళీ ఆ పట్టణం సగంలో మళ్ళీ ఆగిపోయింది. మీరు గమనిస్తే ఈ దేశం ఎప్పటికీ అట్లా నాశనంగానే ప్రాబ్లంగానే ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇరాక్లో? 2014 ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? సున్నీ షేకులని 2 గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. అక్కడ ఏమన్నాడండి? ఎల్లప్పుడూ అది పాడేదాన్నగా నేను చేస్తానన్నాడు. ఆ బాగ్దాద్ అనే పట్టణాన్ని అయితే నిర్మించుకున్నారు. కానీ ఇక్కడేమో ఊర్ అనే దేశం ఉంటుంది, అబ్రహాము పుట్టిన దేశం. ఈ బాస్రా అని ఇప్పుడు బాస్రా అంటారు. దానికి వచ్చి కిందగా అబ్రహాం ఈ దేశం ఇక్కడ సంబంధించినాడు. ఈ బాగ్దాది కొంచెం కింద బబులోన్ ఉంటుంది. అంటే పాత సిటీ, కొత్త సిటీ కాదు. ఆ పాత సిటీ ఇప్పుడు చాలామంది కట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇంతవరకు ఎవరు దాన్ని మళ్ళీ రెనోవేట్ చేయడానికి ఎవరి వల్ల కాల. నేను మోనార్కన్ అని చెప్పి సద్దాం హుసేన్ అయితే మొదలుపెట్టాడు. కానీ సద్దాం హుసేన్ దాన్ని ఏమి చేయకుండానే చచ్చిపోయాడు. దేవుడి మాట ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ కరెక్ట్గా అంతే నిలబడుతుంది. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన మాట, హెవెన్స్ అండ్ ఎర్త్ షల్ పాస్ అవే బట్ హిస్ వర్డ్ షల్ స్టే ఫర్ ఎవర్. దేవుడు మాట చెప్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మొదటి కట్టడి, ఫస్ట్ సీజ్ దగ్గర నుంచి 70 సంవత్సరాలు దీన్ని దేశం యొక్క బానిసత్వం అంటారు. ఇది మళ్ళీ బబులోను రాజ్యం పడిపోయి పర్షియా రాజు సైరస్ వచ్చేంతవరకు ఈ 70 years బానిసత్వం యెరూషలేంలో మనకి యోధా దేశంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది యోధావాసులకి. యెరూషలేం అనేది యోధా దేశం యొక్క క్యాపిటల్. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ అట్లా క్యాపిటల్, యోధా దేశానికి యెరూషలేం పట్టణము క్యాపిటల్. యోధా దేశం మొత్తము 70 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్తుందని 23 సంవత్సరాలు దేవుడు ఇర్మియాతో చెప్పిస్తే జనాలు వినలేదు. అబద్ధ ప్రవక్తల మాటలే విన్నారు. వాళ్ళ మాటలు విని ఫైనల్గా ఏమైంది? 70 సంవత్సరాలు బబులోను చెరలోకి ఇజ్రాయెల్ దేశం, యోధా దేశం వెళ్ళిపోయింది. దీని తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? యెహోయాకీము చచ్చిపోయాడు. యెరూషలేము 2వ కట్టడిలో ఉంది. 2 సంవత్సరాలు అయిపోయింది. అలా అని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? అబద్ధ ప్రవక్తల మాట విని. ఈ కట్టడిలో ఉన్నప్పుడే, ఈ సీజ్లో ఉన్నప్పుడే యెహోయాకీను రాజు అవుతాడు. ఈయన రాజు ఈయన ఏం చేశాడు? ఈయనైనా విన్నాడా అంటే ఈయన కూడా వెళ్ళా. మీరు ఆలోచించండి, మనుషుల యొక్క హృదయంలో ఉన్న కఠినత్వం ఎట్లుంటుందో, దేవుని మాట యొక్క పర్ఫెక్షన్ ఎట్లుంటుందో బైబిల్లో ఉంది. అట్లనే మన హృదయాల యొక్క కఠినత్వం, హార్డ్నెస్ ఎట్లుంటుందో కూడా సాక్ష్యం ఉంది బైబిల్లో. ఫస్ట్ టైం వినలేదు, ఫస్ట్ సీజ్ అయింది, మొదటి కట్టడి అయింది. పోను అప్పుడే నిన్నాడు అల్లానా ఇలా. 2వ కట్టడి వచ్చింది, యుద్ధం జరుగుతుంది. 2 సంవత్సరాలు ఆ కట్టడి అట్లనే అల్లా చచ్చిపోయాడు. ఇంకా సీజు బాగాలేదు. ఇంకా నెబుకద్నెజర్ యెరూషలేం చుట్టూ సైన్యాన్ని పెట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అబద్ధ ప్రవక్తల మాటని.
వాళ్ళ కొడుకు వచ్చాడు యెహోయాకీను. ఆయనకి 3 రకాల పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. యెహోయాకీను, అంటే జెహోయాకీన్, జకోనియా, కోనియా అని. అంటే బైబిల్లో 3 రకాలైన ఉచ్చారణలు మనకు కనిపిస్తుంటాయి. 3 ఆయన పేర్లే. ఈయన రాజు అయ్యాడు. ఈయన రాజుగా 3 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు కట్టడం ఉంది. కానీ ఆ 3 సంవత్సరాలు కూడా ఆయన ఇర్మియా మాట వినకుండా ఈయన కూడా దేవుని ఎదుట చెడు నడత నడిచాడు. యెహోయాకీనుని నెబుకద్నెజర్ రాజు వచ్చి చెరలో తీసుకుని బబులోనికి తీసుకెళ్ళిపోతాడు. 2వ సీజన్ చూడండి. అక్కడ ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం అది అవసరం లేదండి, ఇంతకుముందు మనం చదివాము. 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం చూడండి. 12వ వచనం చూడండి. 24వ అధ్యాయం 12వ వచనం. నీవు పోయి దావీదుతో ఇట్లనుము. చదవండి అమ్మా. 2వ రాజులు 24:12 అండి. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియు అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు నొద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలనున్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. ఏం చేశాడు? రాజును పట్టుకున్నాడు. ఇది ఆల్రెడీ మందిరంలో ఉన్న ఆభరణ ఆ వస్తువులతో సహా తీసుకెళ్తాడని ఆల్రెడీ ఇంతకుముందు దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ప్రకారం వాటిని ముక్కలు చేసి మరి తీసుకెళ్ళిపోయాడు. ముక్కలు చేసి మరి తీసుకెళ్ళిపోతాడు ఆయన. తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఈయనతో పాటు 10,000 మందిని వెళ్ళిపోతారు. ఈ 2వ కట్టడిలో వెళ్ళిపోయిన వాళ్ళు యెహెజ్కేలు కూడా ఉంటాడు. సో ఈ 2వ కట్టడి అయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇర్మియా ఏమో యెరూషలేములో ఉంటాడు. యెహెజ్కేలు ఎక్కడికి వెళ్ళాడు? బబులోను వెళ్ళాడు. ఇద్దరు కలిసి పరిచర్య చేయడం మొదలుపెట్టారు. మీరు ఆలోచించండి. దానియేలు ఆల్రెడీ యెహోయాకీం టైంలో వెళ్ళిపోయాడు. సో దానియేలు ఉన్న టైంలోనే ఇర్మియా కూడా ఉన్నాడు. ఈయన ఎక్కడ సేవ చేస్తున్నాడు? యెరూషలేములో చేస్తున్నాడు. 2వ కట్టడి యెహోయాకీను టైంలో మళ్ళీ 2వ చెర వచ్చింది. ఈసారి ఏం చేశారు? యెహోయాకీనుతో పాటు ఇంకొక 10,000 మందిని తీసుకెళ్ళిపోయారు. మందిరంలో ఉన్న వస్తువులతో సహా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన వాళ్ళలో యెహెజ్కేలు కూడా ఉన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఎక్కడికి వెళ్ళాడు? దానియేలు ఉన్న బబులోను దేశానికి వెళ్ళాడు. ఇర్మియా ఎక్కడ ఉండిపోయాడు? యెరూషలేములో ఉండిపోయాడు. ఇర్మియా యెరూషలేములోంచి సేవ చేస్తున్నాడు, దేవుని మాట చెప్తున్నాడు. యెహెజ్కేలు బబులోను నుంచి దేవుడి మాట చెప్తున్నాడు. దానియేలు కూడా బబులోనులో ఉండి దేవుని యొక్క ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు. సో దేవునికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇజ్రాయేలీయుల ప్రజలకి చాలా క్లియర్గా అందుతా ఉంది. ఎందుకు? కొంతమంది ఏమో యెరూషలేములో ఉన్నారు, కొంతమంది చెరలోకి వెళ్ళి బబులోనులో ఉన్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళకి సేవ జరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి సేవ జరుగుతుంది. దేవుడు చాలా క్లియర్గా ఆయన సేవకులు పంపించి అక్కడ కూడా చెప్పడానికి ట్రై చేశాడు. సో యెహోయాకీం వెళ్ళిపోయాడు. యెహోయాకీం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ యెహోయాకీం యొక్క బాబాయ్ ఆయన అంకుల్ని తీసుకొచ్చి రాజుగా పెట్టాడు. ఇంకెవరు మిగిలిపోయారు యెరూషలేం పట్టణంలో అంటే, ఫస్ట్ టైం వెళ్ళిపోయిన వాళ్ళేమో నోబుల్ ఫ్యామిలీ, రాజ కుటుంబాల వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సెకండ్ టైం వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే 10,000 మంది ఉన్నారు. దీంట్లో
చేతి పని చేసేవాళ్ళు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళతో సహా రాజు తీసుకెళ్ళిపోయాడు. కేవలం కటిక పేదవారు స్లమ్ ఏరియాలు మాత్రమే మిగిలిపోయినాయి. ఈ స్లమ్ ఏరియాలకి ఎవరిని రాజుగా పెట్టారు అంటే జిద్కియాని రాజుగా పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు జిద్కియా ఎవరెవరిని చూశాడు? వాళ్ళ అన్నను చూశాడు, వాళ్ళ అన్నల కొడుకుని చూశాడు. యెరూషలేము పట్టణంలో ఇర్మియా చెప్తున్న మాటలు వింటున్నాడు, అబద్ధ ప్రవక్తలు చెప్తున్న మాటలు కూడా వింటున్నాడు. ఈ అబద్ధ ప్రవక్తల మాటలని వాళ్ళ అన్నల కొడుకు ఇద్దరు నాశనం అయిపోయారు. పోనీ ఈయనేం జాగ్రత్తగా ఉండాలిగా. పోనీ ఈయన ఏం రాజు దేనికి మిగిలాడు? కేవలం పేదవాళ్ళకు మాత్రమే రాజుగా మిగిలారు. అది కూడా నెబుకద్నెజరు యొక్క కంట్రోల్లో ఉన్నాడు. ఈయనే వినాలి కదా. ఈయన దగ్గరికి కూడా వెళ్ళి చెప్పాడు ఇర్మియా. చెప్తే ఇర్మియా విన్నాడంటే ఇర్మియా చెప్పిన మాటలు జిద్కియా కూడా వినకుండా చాలా పెద్ద తప్పు ఆయన అక్కడ చేస్తూ ఉంటాడు. చూడండి, రెండవ కట్టడి సెకండ్ సీజ్ జరిగింది. ఈ సెకండ్ సీజ్ జరిగినప్పుడు జిద్కియాని రాజుగా పెట్టి వెళ్ళిపోయారు. జిద్కియా దగ్గర కూడా ఏం జరిగిందంటే మళ్ళీ అబద్ధ ప్రవక్తలు వచ్చి, నువ్వు ఊరుకో, బబులోని రాజుని మళ్ళీ దేవుడిని చేతికి ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు తిరుగుబాటు చేయమని చెప్పి వాళ్ళకి చెప్తే ఇర్మియా ఒక్కడే వచ్చి నిన్ను సరెండర్ అవ్వమంటున్నాడు దేవుడు బబులోని రాజుకి. సరెండర్ అవడం దేవుని చిత్తం అంటే జిద్కియా ఇర్మియా మాటలు వినటానికి ఇష్టపడలా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం చూడండి, యెహెజ్కేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి, మొదటి 13 వచనాలు చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, విను చెవులు కలిగియు వినకయున్నారు. నరపుత్రుడా, దేశాంతరము పోవు వారికి. చూడండి, మనుషుల యొక్క క్యారెక్టర్ ఏమని చెప్పారు? చూడటానికి కళ్ళుండి వీళ్ళు చూడరు, వినటానికి చెవులుండి వినరు. ఇప్పుడున్న క్రిస్టియన్స్కి ప్రాబ్లం ఏంటి? చూడటానికి కళ్ళున్నా చూడరు, వినటానికి చెవులున్నా వాక్యంలో ఎంతవరకు కావాలో అంతవరకే వింటారు, ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తారు. దేవుడు చెప్తున్నది అంతా తీసుకోవడానికి ఇష్టపడరు, కొంతే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇది అప్పుడు ఉంది లక్షణాలు, ఇప్పుడు ఉన్నాయి లక్షణాలు. దేవుడు మాట్లాడుతుంటే అంత వినటానికి మనం వినం, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు అయినా మనకు కావాల్సిన పనులు మనం చేసుకోవడం. సో దేవుడు ఏమంటున్నాడు చదవండి. నరపుత్రుడా, దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూట కట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి యొక్క స్థలమునకు పొమ్ము. యెహెజ్కేలుతో దేవుడు ఒక డెమాన్స్ట్రేషన్ చేయిస్తున్నాడు. వీళ్ళు చూసినా కళ్ళున్నా చూడరు, చెవులున్నా వినరు, అయినా కానీ నువ్వేం చేస్తావంటే చెరలోకి వెళ్ళేవాళ్ళు, దేశాంతరం వెళ్ళేవాడు ఎట్లా వెళ్తాడో అట్లా బట్టలన్నీ ప్యాక్ చేసుకుని వాళ్ళు చూస్తున్నప్పుడు నువ్వున్న ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇంకో ప్రదేశానికి నువ్వు వెళ్ళు అంటున్నాడా. వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీన్ని చూసి విచారించు కొందరేమో. ఒకవేళ వాళ్ళు నిన్ను చూసి వీడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, వీడు ఎక్కడికి వెళ్తున్నాడని ఆలోచిస్తారేమో అని దేవుడు అంటున్నాడా. దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకొనినట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటకు తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలెను. సో పొద్దున్నే వెళ్ళి నీ సామాన్లు, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఊరవతలు పెట్టేసాయి. రాత్రిపూట ఇక దేశాన్ని ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళగా వాళ్ళకి కనిపించినట్టు నువ్వు ఆ ప్లేస్ని ఖాళీ చేసి వెళ్ళిపో అంటున్నాడా. వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము. ఎట్లా తీసుకెళ్ళమన్నాడు సామాన్ని? తలుపు తీసుకుని కాదు, ఇంటికి గోడకి కన్నం వేయమన్నాడు. ఏం చేయమన్నాడు? విచిత్రంగా అనిపించండి జనాలకి. డోర్లో నుంచి వెళ్ళొచ్చుగా, డోర్లో నుంచి వెళ్ళట్లేదు. దేవుడు ఏమో చేయమన్నాడంటే వాళ్ళందరూ చూస్తున్నప్పుడు గోడకి
కన్నం చేయి, హోల్ చేయి, హోల్ చేసి ఆ హోల్లో నుంచి సామాన్లు తీసుకుని వెళ్ళు, ఆ హోల్లో నుంచి నువ్వు బయటకు వెళ్ళమన్నాడు. వారు చూచుచుండగా రాత్రి అందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపోమ్ము. ఎట్లా వెళ్ళమన్నాడు? ఈ నేల కనిపించకుండా మొహానికి గొడ్డ వేసుకుని కన్నంలో నుంచి సామాన్లు తీసుకుని మొత్తం నెత్తి మీద పెట్టుకుని నేల కనిపించకుండా గొడ్డ వేసుకుని వెళ్ళమన్నాడు. అడుగుతారు కదా జనాలు, ఏమైందిరా నీకని కదా దేవుడి ఉద్దేశం అది. నేను ఇశ్రాయేలీలను నిన్ను సూచనగా నిర్ణయించి తిని. ఇజ్రాయేలీని నిన్ను అంటే అర్థం ఏంటి? నువ్వు ఎట్లా వెళ్తున్నావో ఇదే రకంగా జిద్కియా పరిస్థితి కూడా అవుతుంది, ఇజ్రాయేలీల పరిస్థితి ఎట్లానే అవుతుంది. కన్నాలేసి కూడా దాక్కున్న వాళ్ళు బయటకు లాక్కుని చెరలోకి తీసుకెళ్ళిపోతారు అని జరగబోయేదాన్ని సూచనగా చేయమని వాళ్ళు అడిగితే చెప్పమంటాడు దేవుడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ అని చెప్పమన్నాడు దేవుడు. ఇలానే మీ జీవితాల్లో జరుగుద్ది. ఇప్పటికీ కళ్ళుండి చూడకపోతే, చెవులుండి వినకపోతే, ఇప్పటికీ అవిధేయత చూపిస్తే, ఎప్పటికీ మొదటి కట్టడి అయిపోయింది, రెండో కట్టడి అయిపోయింది, తర్వాత చెప్తున్న మాటలు చదవండమ్మా, కంటిన్యూ చేయండి. నేను ఇశ్రాయేలీలకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరము పోవువాడనైనట్టుగా. ఏం చేశాడు? దేవుడు చెప్పింది చేశాడా? పగటి యందు నా సామాగ్రిని బయటకు తెచ్చి అస్తమయంలో నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకొని మూట భుజము మీద పెట్టుకొంటిని. ఉదయమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు చేయనదేమని తిరుగుబాటు చేయి ఇశ్రాయేలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు కాబట్టి నువ్వు వాళ్ళతో ఇట్లా చెప్పమంటున్నాడా? ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీలకు అందరికి చెందును. అంటే రాజుకి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఇది చెల్లుదా? కాబట్టి వారికి ఈ మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానుడగువాడు రాత్రి యందు సామాగ్రిని భుజము మీద పెట్టుకొని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకొని వలనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వల యొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనుకు వాని తెప్పించేదెను. అయితే ఈ స్థలమును చూడకయే అతడు అక్కడే చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారినందరినీ అతని దండు వారికి నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమేదను. ఏమన్నాడు చూడండి అక్కడ 13వ వచనంలో, దేశాంతరం అయితే వెళ్తాడు, అయితే ఆ స్థలము చూడకే అక్కడ చచ్చిపోతాడని రాజు గురించి, జిద్కియా గురించి ప్రవచనాత్మకంగా యెహెజ్కేలు చెప్తాడు. ఏమవుద్ది అంటే ఈ రెండో మాట మళ్ళీ మూడో కట్టడి వస్తుంది, థర్డ్ సీజ్ వచ్చినప్పుడు తినటానికి ఏమీ లేక భయంకరమైన పరిస్థితులు అయిపోయి పావురపు రెట్టలు కూడా తినటానికి అమ్మే పరిస్థితి అయిపోద్ది. అక్కడ మనుషుల్ని, పిల్లల్ని చంపుకొని తినేటువంటి పరిస్థితి అయిపోద్ది. అంత భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు తప్పించుకోవాలని ట్రై చేస్తారు. తప్పించుకోవాలని ట్రై చేస్తే ఈ రాజుగారికి సంబంధించిన వాళ్ళందరిని పట్టుకుని, చెప్పాడు కదా 14వ వచనంలో, కత్తి దూసి చంపేస్తారు, చాలా చదురుదేశ్ చంపేస్తారు. చంపేసి జిద్కియాని పట్టుకుంటాడు నెబుకద్నెజరు, కళ్ళ ముందు కొడుకుల్ని అందరిని చంపేస్తాడు. ఈయన 2 గుడ్లు పీకేస్తాడు. పీకేసి బ్రతికొండగా బబులోనుకు తీసుకెళ్ళి అక్కడ చంపుతాడు. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. ఆ స్థలాన్ని చూడగానే అక్కడ చచ్చిపోతాడు అన్నాడు దేవుడు. బబులోనికి వెళ్తాడు కానీ చూడటానికి కళ్ళు లేవు, అక్కడ చంపేస్తారు జిద్కియాని. నేను ఆ వచనాలన్నీ చదవట్లేదు, మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. ఈ కంటిన్యూషన్ మీరు చదివితే ఎట్లా జిద్కియా జీవితంలో ఇది నెరవేర్చబడిందో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దేవుడు ఏమన్నాడు? మొహం మీద గుడ్డ కప్పుకొని వెళ్ళమన్నాడు.
సో సామానంతా రాజు మీద పెట్టి దాక్కున్న జితికియాని గోడ కన్ను వేసి లాగుతారు బయటికి లాగి ఆయన నెత్తి మీద సామానంత పెట్టి ఆయన కళ్ళ ముందు ఆయన కొడుకులందరిని చంపేసి ఈయన 2 గుడ్లు పీకేసి బ్రతికున్నప్పుడే ఈయన్ని బబులోని తీసుకెళ్తారు. ఎట్లా వెళ్ళమని చెప్పాడు? యెహెజ్కేలుని దేవుడు మొహం మీద గొడ్డేసుకుని, అంటే కనబడినట్టుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత బబులోను రాజ్యాన్ని ఆయన చూడడు, కానీ బబులోనులోకి వెళ్తాడు. ఆ స్థలాన్ని చూడకుండానే ఆయన చచ్చిపోతాడు. దేవుడు అంత స్పెసిఫిక్గా చెప్పాడు. మీరు గమనించండి, ఈ 3వ కట్టడి ఎప్పుడైతే వచ్చిందో ఈ జిద్కియా కూడా అటు ఇర్మియా మాటలు ఇటు యెహెజ్కేలు మాటలు వినకుండా తిరుగుబాటు చేస్తాడు. మీరు ఇర్మియా గ్రంథం కూడా ఒకసారి చూడండి, 32వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి. ఇది యెహెజ్కేలు చెప్పింది, ఇద్దరు మాట్లాడినాను కదా, ఇది యెహెజ్కేలు చెప్పింది ఇందాక, ఇప్పుడు ఇర్మియా చెప్పింది. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున, అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున. ఎంత క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు చూడండి డేట్స్ కూడా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. అటు యెహెజ్కేలుకి చెప్పాడు, ఇటు ఇర్మియాకు చెప్తున్నాడు. ఈసారి ఇద్దరు చెప్తున్నారు సిద్కియాకి. ఆ కాలమున బబులోను రాజదండు యెరూషలేమునకు ముట్టడి వేయిచుండగా సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, ఎప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వాల సీజన్, ముట్టడి వేయిచుండగా ప్లాన్ చేసి వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తున్నప్పుడే వచ్చి చెప్పాడు. ఎవరన్నారు అక్కడ? సిద్కియా ఇర్మియాతో చెప్పినదేమనగా, సిద్కియా ఇర్మియా దగ్గరికి వచ్చాడు, వచ్చి మాట్లాడుతున్నాడు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకొనును. యూదా రాజైన సిద్కియా కల్దీయుల చేతిలో నుండి తప్పించుకొనక బబులోను రాజు చేతికి నిశ్చయంగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కొనిపోవును. నేను అతని దర్శించు వరకు అతడక్కడనే ఉండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీయులతో యుద్ధము చేసినను మీరు జయము నొందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని ఇర్మియాతో చెప్పి అతనిని చెరలో వేయించి ఉండెను. ఏం చేశాడు జిద్కియా? నువ్వు పొద్దాకి ఇదేం ప్రవచనరా బాబు, కొంచెం మంచి మాటలు చెప్పొచ్చు కదా దేవుడి దగ్గర నుంచి. నేను చచ్చిపోతాను, వాళ్ళు వచ్చి ఆక్రమిస్తారు, నువ్వు గెలవలేవు వాడి మీద, నువ్వు ఎందుకు చెబుతున్నావు అని చెప్పి. ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇంతకుముందు ఇర్మియా చెప్పిన మాటలు జిద్కియా మళ్ళీ వచ్చి నువ్వు ఇట్లాంటి మాటలు ఎందుకు చెబుతున్నావని ఏం చేశాడు? ఫైనల్గా అన్ని చెరలో వేశారు. కానీ ఆ టైంలో ఏం జరుగుతుంది యాక్చువల్గా యెరూషలేము చుట్టూ? అది తెలిసి కూడా చూడండి, అక్కడ మనిషికి మీద అపాయం రాబోతుందని తెలిసినా కానీ దేవుడు మాట వినటానికి మనిషి చాలా చాలా కష్టపడతాడు. మనలో కూడా ఇదే ప్రాబ్లం. సెకండ్ కమింగ్ గురించి ఎన్నిసార్లు విన్నాము? ఒకవేళ ఈరోజు మనం చచ్చిపోతే పరలోక రాజ్యం వెళ్తామన్న మాటలు ఎన్నిసార్లు విన్నాము? ఎన్నిసార్లు విన్నా ఒక గంట అయిన తర్వాత మనం ఎట్లా ఉంటామో అలానే కంటిన్యూ అవుతాం. కానీ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం సరి చేసుకుంటామంటే ప్రాబ్లం అదే. మళ్ళీ మన పనులు మనవి, మన ఇష్యూస్ మనవి, మన కాన్సెప్ట్ మంది, మన జీవితం మంది. మీరు ఆలోచించండి, సండే దేవుడు మాట్లాడిన మాటలను బట్టి వీక్లో మనం చేంజెస్ చేసుకుంటున్నామా? మన జీవితంలో మనం ఏమైనా మార్పు తెచ్చుకుంటున్నామా? లేకపోతే ఇక్కడిని కొంచెంసేపు ఆలోచించి మళ్ళీ స్లోగా మన లైఫ్ ఎట్లుందో యథాతిథిగా మనం అట్లనే వెళ్ళిపోతున్నామా? ఇదే ప్రాబ్లం. ప్రాక్టికల్గా దేవుడు చెప్తున్న మాటలు నెరవేర్చబడుతున్నాయి. కళ్ళ ముందు ఇద్దరు అయిపోయారు. అంతకుముందు ఉత్తర దేశమైన ఇజ్రాయెల్ దేశం మొత్తం అసిరియా రాజుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అన్నీ క్లియర్గా జరుగుతున్నాయి. కేవలం ఒక పేదోళ్ళ మీద రాజుగా, నామమార్తపు రాజుగా పెట్టిన జిద్కియా కూడా అటు యెహెజ్కేలు చెప్తున్నా వింటలేదు, ఇటు ఇర్మియా చెప్తున్నా వింటలేదు. నువ్వెందుకు ఇలా నాకు ఏం ప్రవచనాలు?
మిగతా ప్రవక్తలలాగా నువ్వు కూడా చేయొచ్చు కదా, నువ్వేం ప్రవచనాలు చెప్తున్నావని ఫైనల్గా ఇర్మియాని తీసుకెళ్ళి ఏం చేశాడు? చెరలో వేసాడు. వినకపోతే ఏమైంది? చదవండి అమ్మా 6 నుంచి 8 దాకా. అంతటా ఇర్మియా ఇట్లనెను. ఇర్మియా ఏమన్నాడు చూడండి ఈ మాట అంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను. నేను ఊరికనే చెప్పట్లేదు బాబు నీకు ఈ మాటలు అని. ఏమంటున్నాడు? నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హననేలు మీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దానిని కొనుక్కోనుమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు, అంటే మీ బాబాయ్ వచ్చి ఈ స్థలాన్ని కొనుక్కోమని నాకు ఒక ల్యాండ్ నమ్ముతానని దేవుడు చెప్పాడు. సరిగ్గా అలానే మా బాబాయ్ వచ్చి ల్యాండ్ కొనుక్కోమని చెప్పి నన్ను అడిగాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ బట్టే ఈ మాటలు కూడా నేను మీతో చెప్తున్నాను. ఇప్పటికైనా బబులోను రాజుకి సరెండర్ అవ్వు, తిరుగుబాటు చేయొద్దు అని చాలా క్లియర్గా ఇర్మియా చెప్పాడు. నేను నీ దగ్గర దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకునే నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్తే జిద్కియా వినకపోతే ఏం జరిగింది? ఇందా చెప్పాడు కదా యెహెజ్కేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో, అట్లానే జిద్కియాని కన్నవేసి లాక్కెళ్ళారు, చంపేశారు. చంపేయడం మాత్రమే కాదు, యెరూషలేము పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేశారు, కాల్చేశారు. మొత్తం మందిరాన్ని పడేశారు, కాల్చేశారు. నేను చెప్పాను చూసారా, 70 సంవత్సరాలు సబ్బాతు ఆచరించకుండా, సబ్బాతు సంవత్సరాలు ఆచరించినందుకు 70 సంవత్సరాల పనిష్మెంట్ ఉంది చూసారా, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే కంప్లీట్గా యెరూషలేము నాశనం అయిపోయి, ఇది ఎప్పుడు జరిగింది? దేశం యొక్క బానిసత్వం 70 సంవత్సరాలు. దీనికి కారణం ఏంటి? 23 సంవత్సరాలు దేవుడు చెప్పిన వాళ్ళు వినకపోవడం వల్ల యోధా దేశం మొత్తం బానిసత్వంలోకి 70 సంవత్సరాలు వెళ్ళిపోయింది. ఈ 3వ కట్టడప్పుడు ఏం జరిగింది అంటే, వీళ్ళు దేవుడి మాట వినకుండా సబ్బాతు సంవత్సరాలు చేయలేదు కదా, ఇక్కడి నుంచి ఇంకొక 70 సంవత్సరాలు యెరూషలేము పట్టణం మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయింది. సో 2 70 ఇయర్ పీరియడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒక 70 ఇయర్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యెహోయాకీము టైంలో స్టార్ట్ అయింది. సైరస్ అనే పర్షియన్ రాజు వచ్చేంతవరకు, అంటే బబులోను సామ్రాజ్యం అంతమైపోయేంతవరకు 70 సంవత్సరాలు యెరూషలేము దేశం అంతా బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. కానీ ఈ పర్షియా రాజు అయిన సైరస్ వచ్చిన తర్వాత యెరూషలేములోకి ఇజ్రాయేలీలు వెనక్కి రావడానికైనా పర్మిషన్ ఇచ్చాడు. కానీ యెరూషలేము పట్టణం మాత్రం, ఆ మందిరం మాత్రం పూర్తిగా నిర్మించబడలా. అది ఎన్ని సంవత్సరాలు అంటే అది 70 సంవత్సరాలు. దీన్ని డెసోలేషన్స్ ఆఫ్ జెరూసలేం అంటారు, యెరూషలేము యొక్క నాశనం అంటారు. ఇది కూడా ఇంకో 70 సంవత్సరాలు. ఫస్ట్ 70 ఇయర్స్ ఎందుకు వచ్చింది? వీళ్ళు చూపించిన అవిధేయతను బట్టి. రెండో 70 ఇయర్స్ పనిష్మెంట్ ఎందుకు వచ్చింది? వీళ్ళు సబ్బాతు సంవత్సరాల్ని ఆచరించకపోవడాన్ని బట్టి. సో 2 పనిష్మెంట్లు, ఒకటి ఇజ్రాయేల్ యోధా దేశం మొత్తం మీద పడింది, ఒకటి స్పెసిఫిక్గా యెరూషలేము పట్టణము కంప్లీట్గా నాశనం అయిపోయింది. అది మళ్ళీ ఎప్పుడు కట్టబడిందంటే, జెరుబాబేలు దాన్ని మొదలుపెట్టి ఎజ్రా టైంలో కట్టి నెహేమియా టైంలో దానికి మళ్ళీ గోడలు కడతంతో కంప్లీట్ అయింది. ఆ 70 ఇయర్స్ పీరియడ్ దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఈ 2 70 సంవత్సరాలు మన చరిత్రలో చూస్తే చాలా పర్ఫెక్ట్గా అక్కడ జరుగుతుంది. ఎక్కడి నుంచి ఉన్నారండి తప్పుడు రాజులు? ఈ మనసే దగ్గర నుంచి చాలా భయంకర జోషయా ఒక్కడు కొంచెం మారటానికి ట్రై చేశాడు. మిగతా వాళ్ళు ఎంతమంది రాజులు? 6 దేవుడు చెప్పిన మాట వినలేదు. వీళ్ళు చేసిన పనికి దేశం మొత్తం బానిసత్వంలోకి వెళ్ళి యెరూషలేము మొత్తం నాశనం అయిపోయింది. ఇది జరుగుద్ది అన్నాడు దేవుడు, ఎగ్జాక్ట్గా జరిగింది. నేను మరలా వస్తున్నాను అంటున్నాడు యేసయ్య, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు గుర్తుపట్టరు, దొంగ ఎలా వస్తాడో నేను కూడా అలానే
వస్తాను అన్నాడు యేసయ్య. ఆయన అలానే వస్తాడు. ఎవరైతే నేను వచ్చినప్పుడు ఏ టైంలో వస్తాడో తెలీదు, కానీ వచ్చినప్పుడు సిద్ధంగా ఉంటారో, దేవుడేమన్నాడు, నడువుకి నేను బట్ట కట్టుకుని వాడిని కూర్చోబెట్టి వాడికి నేను వడ్డిస్తానన్నాడు. ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తానన్నాడు, శిక్షిస్తానన్నాడు. ఏది జరిగినా జరగకపోయినా బైబిల్లో దేవుడు చెప్పింది మాత్రం చాలా కరెక్ట్గా జరుగుతుంది. దేవుడు అంత భయంకరమైన పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క అవిధేయత. వాగ్దాన దేశంలోకి వెళ్తారని వాళ్ళకి ప్రామిస్ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హీబ్రూస్ 3rd చాప్టర్. హీబ్రూస్ 3rd చాప్టర్ 12వ వచనం చదవండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె. ఎప్పుడు వలె? ఇప్పుడు మనం చదివాం చూసారా? ఒకవేళ మీరు ఆయన శబ్దాన్ని వింటే, ఆయన స్వరాన్ని వింటే, ఒకప్పుడు ఇజ్రాయేల్ కోపం పుట్టించారు చూసారా? కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, హృదయాన్ని కఠినపరచుకోదని చెప్పాను కనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు. పాపము నుండి కలుగు భ్రమ అంటే ఏంటి? పాపం దేని నుంచి వస్తుంది? నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్ము కదా. పాపం నుండి కలుగు భ్రమ అంటే అర్థం ఏంటి? జీవపుడమ్ము అంటే అర్థం ఏంటి? ప్రైడ్ ఆఫ్ ద లైఫ్ అని. నా లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే నేను ఈ లోకంలో నాకు మనుగడ లేదు, నేను ఎగ్జిస్ట్ అవ్వలేను. పాపము కలిగించు ఏంటది? దేవుని మీద విశ్వాసం లేకుండా భ్రష్ట హృదయం మీలో ఎవరికొన్న వచ్చుదేమో జాగ్రత్త పడండి అన్నాడు. దేవుడి మీద విశ్వాసం ఏంటి? నేను తండ్రి దగ్గరికి వెళ్ళటానికి వెయిట్ చేస్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నాకు యేసు ప్రభు చాలు, అంతే కదా. నాకు యేసు ప్రభు చాలు. దుఃఖపడినా నేను ధన్యుణ్ణి, తినటానికి లేకపోయినా ధన్యుణ్ణి, ఏమి తిందుమో ఏమి ధరించుకోవద్దో యోచన కలిగి ఉండొద్దు అన్నాడు. నాకు ఆయన చాలు. విశ్వాసం లేని స్థితి అంటే ఏంటి? మునిగిపోతాయని చెప్పి గబగబా యేసు ప్రభుని లేపడం, అంతేనా? ఆయన బోట్లో ఉన్నాడు కదా, ఆయనతో పాటు మీరు ఉన్నారు కదా. ఉపద్రవం మిమ్మల్ని ముంచాలంటే ఆయన కూడా ముంచాలి కదా. కానీ ఆయన రాజు కదా, ఆయన దేవుడు కదా. ఆయన మునుగుతాడా? మునగడు. ఆయన నమ్ముకున్న మిమ్మల్ని ముంచుతాడా? ముంచడు. మరి ఎందుకు లేపుతున్నారు ఆయన గబగబా? అల్ప విశ్వాసులారా అన్నాడు. అన్నాడా? నువ్వు ఉన్నావు చాలు, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా నేను పట్టించుకోనని. వీళ్ళు ఏం చేయాల్సింది? దేవుడి మీద మనం ఏం చేస్తాము? ఈ మాత్రం చదువు లేకపోతే, ఈ మాత్రం ఉద్యోగం లేకపోతే, ఈ మాత్రం పొజిషన్ లేకపోతే నేను బ్రతకలేను. కనీసం ఇది ఉండాలా. కనీసం ఎవరు ఉండాలి మనకి? కనీసం ఎవరుంటే చాలు? యేసు ప్రభు కృప ఉంటే ఇంకేం అవసరం లేదు కదా. భ్రష్ట హృదయం, పాపము కలిగించు భ్రమ అంటే ఏంటో తెలుసా? మీకు కంటికి నచ్చింది చూసారా, అది లేకపోతే ప్రాబ్లం ఏమో. మీకు అది ఇష్టమై ఉంటుంది చూసారా, అది నాకు లేకపోతే నా లైఫ్ సరిగ్గా ఉండదేమో.
అట్లీస్ట్ ఈ మాత్రం స్టేటస్ నాకు లేకపోతే, స్థితిలో లేకపోతే నా పరిస్థితి ఈ లోకంలో బాగాదేమో. ఎందుకు? లోకాన్ని చూస్తాము, లోకంలో జనాలు బ్రతకడానికి అవి అవసరం అవుతాయి, కానీ వాళ్ళు వాటి మీద ఆధారపడుతున్నారు. నేను ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడే నాకు అవి లేకపోతే నాకు జరిగే నష్టం ఏంటి? నష్టమేమో, నవ్వుద్దేమో. అదేంటి తెలుసండి? పాపము పుట్టించు భ్రమ. కంటిన్యూ చేయండి. నేడు అను సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. ఎప్పుడు క్రీస్తుతో పాలిభాగస్తులు అవుతాము? ఫస్ట్ సారి నమ్మేసి వదిలేయడం కాదు. ఫస్ట్ కలిగిన విశ్వాసాన్ని చివరి వరకు మనం గట్టిగా పట్టుకుంటేనే. పట్టుకోకపోతే, ఒకసారి సేవ్ అయితే ఇక సేవ్ అయినట్టేనా? ఫస్ట్ సారి మనం దేవుడి మీద ఏ విశ్వాసం ఉందో చివరి దాకా మనం దాన్ని ఎట్లా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు? లోకం యొక్క ఆ ఫ్లోలో నువ్వు కూడా కొట్టుకెళ్ళిపోతావు. లోకం నిన్ను లాగేస్తుంటుంది. నువ్వేం చేయాలి? ఆ విశ్వాసాన్ని గట్టిగా కొంచెం లూసుకుంటే లోకం నిన్ను ఏం చేస్తుంది? లాగేస్తుంది. ఈ విశ్వాసాన్ని నువ్వేం చేయాలా? గట్టిగా పట్టుకుంటేనే క్రీస్తులో పాలిభాగస్తులు అవుతాం. కానీ మన ఫెయిత్ లూజ్ అయితే ఏమవుతాము? వాటర్లో, లోకం ఉండే ప్రవాహంలో కొట్టుకుపోతాం. కంటిన్యూ చేయండి. ఏమంటున్నాడు అక్కడ? విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత దేవుడి దగ్గర దేవుడి కోపం తెప్పించిన వాళ్ళు ఎవరు? అన్యులు కాదు. ఒకప్పుడు మోషే మాటిని వాగ్దాన దేశంలో నడుచుకుంటూ వచ్చిన ఇజ్రాయేలీలే. ఇప్పుడు దేవుడు కోపం తీసుకొచ్చేది ఎవరు? అన్యులు కాదు. యేసు ప్రభు మాటిని క్రైస్తవులు పరలోకానికి వెళ్ళటానికి ఆయన మాటిని వచ్చిన వాళ్ళే. వీళ్ళే కోపం తెప్పించేది. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపకపోయిరని గ్రహించు. చివరి దాకా విశ్వాసం కరెక్ట్ గా లేకపోతే, దాన్ని పట్టుకోకపోతే పరలోక రాజ్యంలోకి మనకి ప్రవేశము లేదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ 4వ వచనం కూడా ఇంటికి వెళ్ళి చదవండి. చాలా క్లియర్గా అనే విషయాన్ని రాస్తాడు. వాళ్ళు చేసిన తప్పు మీరు చేయొద్దు అని. దేవుడు నిజంగా అంత కఠినాత్ముడు అంటే, మీరు ఇందాక ఇర్మియా గ్రంథం చదివారు కదా, 32వ అధ్యాయము. ఏమన్నాడు ఇర్మియాతో దేవుడు? ల్యాండ్ కొనమన్నాడు. ఇర్మియాకు ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. కన్ఫ్యూజన్ వచ్చి 9వ వచనం నుంచి 15వ వచనం దాకా మీరు హోంవర్క్ చేసుకోండి. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 15వ వచనం దాకా, 9th verse నుంచి 15th verse దాకా దేవుడు ఒక క్వశ్చన్ వేస్తాడు. ఇర్మియా, నువ్వు చెప్పమన్నావు బాగానే ఉంది, ఈ దేశం మొత్తాన్ని తీసుకెళ్ళి బబులోని చేతికి అప్పగిస్తానన్నావు కదా, దీన్ని నాశనం చేసేస్తాడు, ఏం ఉంచకుండా కాల్ చేస్తాడని చెప్పావు కదా, మరి నాశనం అయిపోయినప్పుడు నన్ను ఎందుకు కొనమన్నా డబ్బులు పెట్టాను అడిగాడు దేవుడిని. అంటే దేవుడు 26వ వచనం నుంచి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం మొత్తం ఇప్పుడైతే నాశనం అయిపోద్దామో కానీ నేను వాళ్ళని కంప్లీట్గా విడిచిపెడతానికి నేను వాళ్ళని శిక్షించట్లేదు. మళ్ళీ ఈ దేశంలో స్థలాలు అమ్ముడుపోతాయి, మళ్ళీ ఈ దేశంలో సరైన జీవనం జరుగుద్ది. ఎట్లయితే నేను చల్లా చెదురు చేశానో వాళ్ళందరిని నేను ఒక చోటకు తీసుకొస్తాను. దావీదుతో చేసిన నిబంధన నేను మర్చిపోలేదు, వీళ్ళందరినీ నేను స్థిరపరుస్తానని ఆయన ప్రేమని దేవుడు చెప్పడం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నదంతా అదే. ఇప్పుడు జరుగుతుంది అది. ల్యాండ్ అయితే నువ్వు కొనుక్కున్నావు, నాశనం చేస్తానన్నా కానీ కంప్లీట్గా చేయను, వాళ్ళని శిక్షిస్తున్నాను అంతవరకే. కానీ నా ప్రేమ వాళ్ళ మీద పూర్తిగా పోదు. ఏదో ఒక రోజు మళ్ళీ నేను వాళ్ళ మొత్తాన్ని
సరిచేసి వెనక్కి తీసుకొస్తాను, అప్పుడు ఈ దేశంలో ల్యాండ్ మళ్ళీ సేల్ అవుతుంది, అందుకే నిన్ను ల్యాండ్ కొనుక్కోమన్నానని ఇర్మియాతో దేవుడు చెప్పి, ఆయన నిబంధనని మర్చిపోను అని చెప్పి, నేను వాళ్ళకి దేవుడిని అయి ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలై ఉంటారని ఆయన ప్రేమను చాటుకోవడం, అంత కఠినత్వంలో కూడా దేవుడు ఆయన ప్రేమను మర్చిపోని స్థితి మనకు ఆ 33వ అధ్యాయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకు అది చదువుతూ ఉంటే నిన్న అనిపించింది, మనిషి జీవితానికి దేవుడి జీవితానికి ఒక మ్యాథమెటికల్ డిఫరెన్స్ ఉందని. ఏంటి అంటే, ఐ లవ్ యూ అనే మాట ఉంటుంది, మనకి ఐ లవ్ అన్న మాట కాన్స్టెంట్, అది ఎప్పుడు మారదు. యూ అన్న ప్లేసు వేరియబుల్, అది ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పేరు పెడతా ఉంటాం. కానీ దేవుడి దగ్గర ఐ లవ్ కాన్స్టెంటే, ఎప్పుడు అట్లనే ఉంటుంది. యూ అన్న దాంట్లో మన పేరు కూడా ఎప్పుడు కాన్స్టెంటే. నేను నిన్నెన్నడు విడవను దేవుడు ఒకసారి ప్రేమిస్తే విడిచిపెట్టేవాడు కాదు, మనము తప్పిపోయి వెళ్ళిపోవడమే కానీ ఆయన వదిలిపెట్టాలని దేవుడు ఆశపడేవాడు కాదు. ఎంత శిక్షిస్తున్నా మళ్ళీ ఇర్మియాతోనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ ల్యాండ్ నేను నిన్ను ఎందుకు కొనమన్నానంటే, మళ్ళీ ల్యాండ్ అమ్ముకునే స్టేజ్కి నేను మళ్ళీ దీన్ని తీసుకొస్తాను, దావీదుతో చేసుకున్న నిబంధన నేను ఇంకా మర్చిపోలేదు, ఆ కవ్వను నేను మర్చిపోలేదు, వాళ్ళని నేను స్థిరపరుస్తాను అన్నాడు. దేవుడు శిక్షిస్తాడు కానీ చెయ్యి అయితే విడిచిపెట్టడు. దేవుడు ప్రేమను అర్థం చేసుకుని, దేవుడు కఠినంగా మాట్లాడుతున్నా, కఠినమైన చెప్తున్నా, లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించమని దేవుడు చెప్తున్నా, దాన్ని మనం ఒకవేళ ఫాలో అయితే ఆ ప్రేమలో నిరంతరం నిలబడటానికి మనకి అవకాశం ఉంటుంది. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ ఆయన మాట నిరంతరం నిలిచి ఉంటుంది. మనం ఇంకా చాలా చదవబోతున్నాడు దానియేలులో, ఎంత ప్రిసైజ్డ్గా దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడినాయి అనేది. ఇది ఒక సాక్ష్యం. కళ్ళు మూసుకుందామా? దేవుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏమున్నాయి?